నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక అంశానికి సంబంధించి రాజకీయంగా, రసవత్తరంగా, ఆసక్తికరంగా చర్చ అనేది జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, దాని గురించి వివరించే ముందు ఒక పెద్దాయన మాట్లాడినటువంటి ఆ యొక్క ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ఒకసారి విన్న తర్వాత దాని గురించి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మేము ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన కానీ ఇంకే పార్టీ అయినా కానీ జాతీయ పార్టీ కాబట్టి అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు, అది స్పష్టం చేస్తా ఉన్నాం. అదండి పరిస్థితి. ఆయన తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఆయన చేసినటువంటి ఈ కామెంట్సే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ ఆసక్తికరంగా మారింది. విన్నారు మీరు? ఆయన ఏం మాట్లాడారు? చాలా కీలకమైనటువంటి పరిణామంగా, మాకు ఎవరితోనూ పొత్తు అక్కర్లేదు, మాది జాతీయ పార్టీ, మేము ఒంటరిగానే రాబోయే ఎన్నికలకు వెళ్తాం. ఇది ఆయన మాట్లాడినటువంటిది. ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఆయా రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి వారు భాగస్వాములుగా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏలో ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఉంది. అయితే ఆయన ఆ విధంగా మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏమిటి అంటే, భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీ అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 2024 ఎన్నికలు కనుక ఒకసారి పరిశీలిస్తే, భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో విజయం సాధించింది. అది ఎవరి వల్ల? అదే ఒంటరిగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసుంటే ఎట్లాంటి ఫలితాలు వచ్చాయి అనేది ఒక చర్చగా మారింది. అలాగే తెలంగాణలో కూడా అక్కడ స్వతంత్రంగా అంటే ఓన్గా ఒంటరిగా పోటీ చేసి అక్కడ విజయం సాధించేటువంటి సీన్ భారతీయ జనతా పార్టీకి ఉందా అంటే అసలు లేనే లేదు. ఎందుకనంటే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ స్థాయిలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందో అందరికీ తెలుసు, 119 స్థానాలకు సంబంధించి. ఇట్లాంటి క్రమంలో ఆయన ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది? కొన్ని అంశాలు కూడా తెర మీదకి వచ్చాయి. అంటే హైకమాండ్ దృష్టిలో ఈ విషయం లేదు, ఆయన ఎందుకు మాట్లాడారో తెలియదు, ఆయన నుంచి సంజాయిషీ తీసుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ పెద్దలు అనేది ఒక చర్చ. అయితే గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో మేము ఒంటరిగా పోటీ చేస్తాం, మాకు ఇక్కడ చాలా మంచి టీం ఉంది, క్యాడర్ ఉంది అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన అలా చెప్పారు కాబట్టి రామచంద్రరావు అలా మాట్లాడారు అనేది ఒక చర్చ. ఏదేమైనా సరే, జాతీయ పార్టీ అనేసరికి ఏ రాష్ట్ర అధ్యక్షులైనా సరే వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి అవకాశం లేదు, ఉండదు. సాధారణంగా ఒక్క భారతీయ జనతా పార్టీ కాదు, ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా వామపక్షాలైనా ఏ పార్టీ అయినా జాతీయ పార్టీలు కాబట్టి హైకమాండ్ నోటీసులో పెట్టి వారితో డిస్కస్ చేసి ఈ అంశాల గురించి అక్కడ ప్రాంతీయ సామాజిక అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మాట్లాడాలి. ఏదో పదవి ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడితే కుదరదు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటిది. సో ఇటువంటి సందర్భంలో ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, కానీ హైకమాండ్ పర్మిషన్ లేకుండా మాట్లాడారు అనేది ఒకటి వినిపిస్తుంది. అది ఎంతవరకైనా సరే, అది ఏదేమైనా ఆ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి దాని గురించి పెద్దగా మనం మాట్లాడక్కర్లా. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదు, మేము స్వతంత్రంగానే వెళ్తాం అంటే, స్వతంత్రంగా వెళ్ళేటువంటి శక్తి సామర్థ్యాలు కమలానికి ఉందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఆయన అలా మాట్లాడాల్సింది కాదు. ఎందుకనంటే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి చాలా ముఖ్యమైనటువంటి నాయకుడు, చాలా ఒక వ్యవస్థగా ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన సేవలను వినియోగించుకుంటూ భారతీయ జనతా పార్టీ మరింతగా విస్తరించాలి దేశవ్యాప్తంగా అనేది ఢిల్లీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. మరి తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడటం వెనుక అసలు ఎందుకు ఇలా మాట్లాడారు? అయోమయ గందరగోళ పరిస్థితులు
ఆ రకంగా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా నిజంగా భారతీయ జనతా పొత్తు ధర్మంలో భాగంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి స్థానాలకు ఆ పార్టీకి సంబంధించినటువంటి వారు తక్కువ మందే వచ్చారు ప్రచారానికి. అసలు అభ్యర్థులు కూడా అక్కడక్కడ కొంతమంది తెలియదు. అలాంటి పరిస్థితుల్లో పొత్తులో భాగంగా పొత్తు ధర్మం ప్రకారం అన్ని స్థానాల్లో పర్యటించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్, 3 పార్టీల నేతలు. సో ఇలాంటి సందర్భంలో ఈ రకమైనటువంటి మాటల వల్ల, కామెంట్స్ వల్ల కూటమిలో ఒక రకమైనటువంటి గ్యాప్ అనేది ఏర్పడుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి ఒక అంశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో ఏ స్థాయిలో విజయం సాధించిందో మనకు తెలుసు. వైనాట్ 175 అనే ఒక నినాదంతో వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కూటమి 3 పార్టీలు కలిసి 164 స్థానాల్లో విజయడంకా మోగించింది. మరి ఇటువంటి తరుణంలో ఇక్కడ అన్ని పార్టీలు ముఖ్యంగా ఎన్డీఏ, తెలంగాణ అంటే మన పక్క రాష్ట్రం, తెలుగు ప్రజలు కూడా ఎక్కువ మంది ఉండేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఇలాంటి క్రమంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, ఆయన హైకమాండ్ దృష్టిలో ఈ విషయం లేదు. ఆయన మాట్లాడినటువంటి కామెంట్స్ త్వరలోనే మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఏదేమైనప్పటికీ కూటమి తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ, 3 పార్టీలు చాలా బలంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నాయి. మరి ఇలాంటి క్రమంలో ఇక్కడున్నటువంటి ఏదైతే ఏ తరహాలో 3 పార్టీలు బలమైనటువంటి ఒక వ్యవస్థగా ఏర్పడ్డాయో అదే రకమైనటువంటి ఆలోచన ఆ పార్టీ నేతలు తెలంగాణలో కూడా చేయాలి కదా. పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ని ఢీకొట్టేటువంటి శక్తి సామర్థ్యాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయా? హస్తానికి కమలం ఎదురు వెళ్తుందా? వెళ్ళలేని పరిస్థితి. ఎందుకనంటే అక్కడ రాజకీయ పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వేరు. సో ఇలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ అంతంత మాత్రమే, తెలంగాణలో కూడా అంతంత మాత్రమే. బలమైనటువంటి క్యాడర్ లీడర్స్ ఉన్నప్పటికీ పార్టీని మాత్రం ముందుకు లీడ్ చేయడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వర్గ వివాదాలు, ఆ రకమైనటువంటి సమస్య, ఈ రకమైనటువంటి సమస్య అన్నీ కూడా ఒక రకమైనటువంటి హెడ్ఏక్గా మారాయి. సో ఇలాంటి సందర్భంలో మరి పార్టీని, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడి ద్వారా ఆయన సేవలను వినియోగించుకుంటూ భారతీయ జనతా పార్టీ కూడా గెయిన్ అవుతున్నటువంటి సందర్భంలో ఆయన అట్లా మాట్లాడాల్సింది కాదు అనేది ఇప్పుడు ప్రస్తుతం హాట్గా జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికి చూడాలి మరి దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి ఆయన క్లారిటీ ఇస్తారు. మరి ఆయన అన్నట్లు దీన్ని సీరియస్గా తీసుకొని పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఒక జరుగుతున్నటువంటి చర్చ. దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి చాలా బలమైనటువంటి ఒక వ్యవస్థగా ఉంది. కూటమికి వచ్చినటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ప్రస్తుతానికైతే. రాబోయే రోజుల్లో అయితే చెప్పలేం. ఈ రకమైనటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో, రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్నటువంటిది. ఇలాంటి క్రమంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు చేసినటువంటి కామెంట్స్ మీరు కూడా విన్నారు. ఆ కామెంట్స్ నిజమేనా అంటే మనం యాక్సెప్ట్ చేయొచ్చా? ఆ పరిస్థితుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉందా అనేది మీ కామెంట్స్, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.